హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి నెల్లూరు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి ఒక దబరకే చేసింది అనుకుంటున్నారు కదా, ఇదైతే వినాయక చవితి జరుగుతుంది కాబట్టి 4వ రోజు నేనైతే పలారం తీసుకెళ్ళడం జరిగింది ఆ బొజ్జ గణపయ్య కోసం. మాకైతే 4వ రోజు మధ్యాహ్నం అయితే అన్నదాన కార్యక్రమం అయితే అయిపోయింది. ఆడికి వెళ్ళొచ్చి తినొచ్చిన తర్వాత నేను ఇది చేయటం అయితే మొదలు పెట్టాను. సో నేనైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి. లెమన్ తీసుకొచ్చి చేస్తున్నాను. ముందుగా అయితే ఒక ½ కేజీ నూనె అయితే తీసుకున్నాను. నా దగ్గర రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా ఉంది, కానీ నేను దాన్ని యూజ్ చేయట్లేదు. నార్మల్ పామ్ ఆయిల్ మాత్రమే వేస్తున్నాను, రుచి గోల్డ్ ఆయిల్ మాత్రమే వేసాను అనమాట. సో ఇంకా సపరేట్గా వచ్చేసి నేను ఆవాలు, అలాగే పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అవైతే తీసుకొచ్చి పెట్టుకున్నాను. దీని వరకు అంటే సపరేట్గా చేద్దాంలే టెంపుల్కి కదా అనేసి. సో పచ్చెనపప్పు అయితే తెచ్చిందంత వేసేసాను, ఆవాలు అయితే సగమే వేసాను. ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత మనమైతే ఎండుమిర్చి వేసుకున్నాం. అందులో కొంచెం అంటే ఎండుమిర్చి కారంగా లేకోకుండా లెమను, సాల్ట్, ఆయిల్ వెళ్ళేలాగైతే కొంచెం చుంచి అలా పెట్టుకున్నాం. మిర్చి మొత్తం చుంచకూడదు, కొంచెం అడ్జస్ట్ చుంచి వేసుకుని అక్కడ పెట్టుకున్నట్లయితే మనకి కారం లేకుండా పుల్లగా ఉండేలాగా వస్తుంది అనమాట దాని లోపలికి. సో అలా చేసేసాను అనమాట. మీరంతా వినాయక చవితి ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్లో చెప్పేసేయండి. మీకు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, 3వ రోజు అయితే ఉట్టు కార్యక్రమం అయితే జరిగిపోయింది, అది కూడా నేను పెట్టేశాను. మాకైతే గల్లీకి ఒక బొమ్మ ఉండదండో. మేమైతే గ్రామం మొత్తం మీద ఒకటే బొజ్జ గణపయ్యను పెడతాము. సో అదైతే మేమైతే అంగరంగ వైభవంగా చేసుకుంటాము. మాకైతే చాలా అంటే చాలా ఇష్టం వినాయక చవితి, అంత బాగా చేస్తారు మా ఊర్లో. నాకైతే మా తుమ్మలపేంటలోనే చాలా ఇష్టం, మా మమ్మీ వాళ్ళ ఊర్లో కన్నా మా తుమ్మలపేంటలోనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా గ్రామ పెద్దలు అనేది చాలా అడ్జస్ట్మెంట్స్ తోటి చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఏ గొడవ తంటా లేకుండా హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా చేస్తారనమాట. ఊరేగింపు అయితే అన్ని ఊర్లో ఒక్కసారి జరిగితే మాకైతే 3 టైమ్స్ జరిగింది. అంటే 3 సార్లు ఊరేగిస్తారు డీజే తోటి, అలాగే మేళాలతోటి. అసలు అంగరంగ వైభవంగా అయితే చేస్తారు. అసలు చాలా అండి 2 కళ్ళు. నిజంగా చెప్పాలంటే నాకు మా తుమ్మలపేంట అంటే మా అత్తగారు ఊరికి వచ్చిన తర్వాత వినాయక చవితి నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది. అంత బాగా జరుగుతుంది అనమాట. ఫస్ట్ సారి కలిసి ఊరేగిద్ది, తర్వాత వచ్చేసి దేవుడు వసంతాలకు పలారాలకు వస్తారు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దేవుడు వసంతాలకు వస్తారండి. ఆడోళ్ళు మగ చిన్న పెద్ద అని తేడా లేకోకుండా ప్రతి ఒక్కరు డీజే కాడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ. అలాగే నేను కూడా నా పేరైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం అందులో ఫస్టే ఉంటాము డ్యాన్స్ చేయటం. అందులో అది కాక దేవుడు కాబట్టి మనము ఏమాత్రం తగ్గేది లేకుండా వేస్తామన్నమాట. సో చూసేసాను. నేనైతే ఈ విధంగా అయితే బొజ్జ గణపయ్య కోసం పులిహోర అయితే రెడీ చేసేసాను. సో ఎంత రైస్ చేశాను ఏంటి అనేది మీరైతే నాకు కామెంట్లో అంచనా వేసి చెప్పేసేయండి. నేనైతే చాలానే చేశానండి, కానీ అది కలపటానికి చేశాను చూడండి, ఒక యుద్ధమే చేశాను అనమాట. అంత ఘనం కష్టపడ్డా నేను, అది కలపటానికి నా వల్ల అయితే కాలేదు. సో ఇంకా లేట్ ఎందుకు, మీరంతా ఏం చేశారు, మీరంతా కుడుములు చేశారా, ఏం చేశారు పిండి వంటలు అనేది నాకైతే కామెంట్ అయితే చెప్పేసండి. మర్చిపోవద్దు, అస్సలకే మర్చిపోవద్దు. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు వినాయక చవితి ఎలా చేస్తారో మాకు అది కూడా కామెంట్లో చెప్పేసేయండి. మా తుమ్మలపేంట గ్రామంలో పెట్టిన బొజ్జ గణపయ్య లాస్ట్ అయితే వచ్చేస్తాడు. చూసేసేయండి ఎంత బాగున్నాడో, ఎంత ముద్దుగా ఉన్నాడో మా బొజ్జ గణపయ్య. మాకు గ్రామం మొత్తం మీద ఒకటే బొమ్మ పెడతారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంకోటి వచ్చేసి మా ఊళ్ళో వచ్చేసి 4 రోజులు వినాయక అంటే బొజ్జ గణపయ్యని పెట్టి పూజ చేస్తే 4 రోజులు అండి వెళ్ళిన వాళ్ళే వెళ్ళి పలారం తీసుకెళ్తుంటారు. ఈరోజు తీసుకెళ్ళాను కదా రేపు తీసుకెళ్తాం ఎందుకు అని అనుకోరు, ప్రతి డే తీసుకెళ్తారు. కొంచెం మా ఊర్లో కొంచెం భక్తి ఎక్కువ అనమాట, ఆల్మోస్ట్ అందరికి ఎక్కువే అనుకో. కానీ వెళ్ళిన వాళ్ళు 4 డేస్ పలారం తీసుకొని వెళ్తూనే ఉంటారు. దేవుడికి కాబట్టి ఎంత పెట్టినా తక్కువే అని తీసుకెళ్తూ ఉంటారు. నేనైతే 4 రోజు మాత్రమే వెళ్ళానండి. ఎందుకు అని అంటే నాకు బట్టలు కొంచెం ఎక్కువ రావటం వల్ల నేనైతే నాకు అసలు కుదరదు. అందుకే 4 రోజు కన్ఫామ్గా వెళ్తాను. అలాగే 4 రోజు అన్నదానానికి పోతాను, అలాగే పలారం తీసుకొని పోతాను. నెక్స్ట్ 5వ రోజు వచ్చేసి 3 ఊరేగింపుల ఉత్సవాల్లో అయితే పాల్గొంటాము మేము. ప్రతి ఒక్కరు ఇంటింటికి కాయ కర్పూరం అనేది ఖచ్చితంగా అయితే ఇస్తారు. అయితే డీజే పక్కన ప్రతి ఒక్క చిన్న పెద్ద ఆడవాళ్ళని మగవాళ్ళని లేదండి, చాలామంది వస్తారు మా అంటే బొజ్జ గణపయ్య వెనక. అంతే బాగా ఎంకరేజ్ చేస్తారు గ్రామ పెద్దలు కూడా. సో మీరంతా ఎలా చేసుకున్నారు నాకైతే కామెంట్ అయితే చెప్పేసేయండి. చాలాసార్లు చెప్పాను. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ కనుక చూస్తున్నట్టే సబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీ దాకా నోటిఫికేషన్గా వచ్చేస్తే అలాగే ఎత్తుక్కోవాల్సిన అవసరం కూడా అసలుకే ఉండదు. సో ఇంకా లేట్ ఎందుకు, ఇంకా ఎవరైనా సబ్ చేసుకోకుండా ఉంటే సబ్ చేసుకోండి. ఓకే.
ఓకేనా. లాంగ్ వీడియో చాలా లాంగ్ ఉందని మాత్రం డిస్టర్బ్ కావద్దు ప్లీజ్, ఏమనుకోకుండా చూసేసేయండి సరేనా. మా బొజ్జ గణపయ్య ఎలా ఉన్నాడు. అలాగే నేను ఉట్టు కార్యక్రమం కూడా పెట్టాను, అది కూడా చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉట్టు కార్యక్రమం కూడా చూసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, అంటే అన్నదానంది, అలాగే మనకి ఊరేగింపులో జరిగింది మొత్తం పెడతాను. మా బొజ్జ గణపయ్య రెడీ అయినాడు చూడు పూల అలంకరణతో. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా వచ్చాడో తెలుసా. మా ఊరికి ఇంటింటికి గల్లీ గల్లీకి వచ్చిండు అనమాట. మంచిగా చక్కగా వచ్చిండు ఊరేగింపులో. అంత బాగుండాడు, అంత ముద్దు ముద్దుగా ఉండాడు మా బొజ్జ గణపయ్య అయితే. సో మీ బొజ్జ గణపయ్య ఎలా ఉన్నాడో మాకు అందరికి కామెంట్లో చెప్పండి. అలాగే మా బొజ్జ గణపయ్యని కూడా చూసేసి అలాగే దండం పెట్టేసుకోండి. మాకైతే అంగరంగ వైభవంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అయితే పెద్దలు, గ్రామ పెద్దలు అనేది చేస్తారు. ఈ మధ్య వీడియోస్ తగ్గించేసేసానని చాలామంది అనుకుంటున్నారు కదా. ఏం చేద్దాం, మిషన్ కాడ బట్టలు ఎక్కువైనాయి, ఇక్కడ రెస్ట్ లేదు. అంటే మనకి ఏమన్నా కొంచెం రెస్ట్ ఉంటే ఓకే వీడియోస్ తీయచ్చు అనుకోవచ్చు. ఇక్కడ పిల్లల్ని స్కూల్ పంపించడం, ఇక్కడ బట్టలు టయానికి ఇవ్వడం, బట్టలు కట్ చేసుకొని బట్టలు టిచ్ చేసి మళ్ళీ అట్లా హెమ్మింగ్ చేసి వాళ్ళకి అందించే లోపల టైం అయితే సరిపోవట్లేదు. అందుకే కొంచెం వీడియోస్ తగ్గించాను. కానీ రావడం మాత్రం అయితే పక్కా వీడియోస్ వీక్లీలో 1 టైం అయితే వీడియో అయినా వస్తుంది, అంటే ఒక్క వీడియో అయినా వస్తుంది వీక్లీలో. వీడియోస్ మాత్రం ఆపటం అయితే జరగదు. సో మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. వీడియో అయితే రావడం పక్కా అండి, రాకోకుండా అయితే ఉండదు. వీడియో చేయట్లేదు మళ్ళీ ఆపేసి అన్న మిస్టేక్ అయితే వద్దు. ఖచ్చితంగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. 1 వీక్ ఒకటైనా సరే అప్లోడ్ చేస్తాను ఓకేనా. నా ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడే సబ్ చేసుకోండి. సబ్ చేసినట్టయితే మీకు ఆల్రెడీ నాకు వీడియోస్ నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. చూసారు కదా ఇంత పెద్ద, నేను ఎన్ని విధాలు చేశాను తెలుసా. 2 గిన్నెలు తీసుకొచ్చి అట్లా కలుపుదా ఉంటే అట్లా సరిపోదనేసి మళ్ళీ 3వ గిన్నె తెద్దామన్నా. ఇదంతా కాకుండా పెద్ద దబరలా కలిపేద్దాం అనుకున్నాను. ఈ దబర వచ్చేసి 15 కిలోలు పట్టే దబర అండి. సో ఇప్పుడు అప్పటికి 15 కిలోల దబర అయితే మనకి ఎంత వెళ్తుంది, ఎంత రైస్ తగ్గుంటుందో దాన్ని బట్టి మీరు అంచనా వేసి నాకైతే కామెంట్లో చెప్పేసేయండి. నేనైతే ఈ విధంగా అబ్బో ఎంతో కష్టపడ్డాను. ఒక పక్క కాలిపోతుంది చెయ్యి, అసలు సరసరాన్ని మండిపోతుంది, అంత వేడిగా ఉంది రైస్ కూడా. నేనైతే పొడి పొడిగా వంచేసాను, ఎందుకంటే ఒడ్లు బియ్యం కాబట్టి కొంచెం పొడి పొడిగా వంచాను. కానీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది. టేస్టీ కానీ లేకపోతే మనం చేసే విధానం కానీ హైలైట్ అసలు. అంటే ఉప్పు ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు. మేమంటే బొజ్జ గణపయ్య పెట్టేసిన తర్వాత ప్రసాదం తినామన్నమాట. సో ఇక లేట్ ఎందుకు, మా బొజ్జ గణపయ్య వచ్చేస్తాడు, చూసేసేయండి. ఉదయం ఆ పొట్ట ఈ తిండ్లని తినటం వల్ల వంగలేక చాలా కష్టపడుతుంటాడు. ఆ విధంగా కష్టపడుతున్నటువంటి వినాయకుడిని ఆ పైన ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు చూస్తాడు. చంద్రుడు చూసి అతను హేళనగా నవ్వుతాడు. ఈ మరగద్దు వాడికి ఆ యొక్క తిండి మీద ఇంత ప్రీతి ఎందుకు, తినలేక ఎందుకు తినాలి, ఆ విధంగా వంగలేక ఎందుకు పోతున్నాడని చెప్పేసి హేళనగా వెక్కిరింపుగా నవ్వుతాడనమాట. ఎప్పుడైతే ఆ యొక్క చంద్రుడు పైనుంచి వికట తరహాసం చేశాడో అతని యొక్క తరహాసంతో ఈ వినాయకుడి యొక్క పొట్ట పగిలి అతను మరణించడం జరుగుతుంది విఘ్నేశ్వరుడు. ఎప్పుడైతే విఘ్నేశ్వరుడు మరణించాడో వెంబడే పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసి నా యొక్క కుమారుని యొక్క మరణానికి కారణమైనటువంటి పడి వాళ్ళందరూ కూడా కష్టాలు పడుగాక అని చెప్పేసి శపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆమె శపించిందో ఈ యొక్క జనులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆ పార్వతీదేవి యొక్క శాపం వల్ల ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళందరికీ చాలా కష్టాలు వస్తుంటారు. ఆ విధంగా కష్టాలు రావటం వల్ల ప్రతి ఒక్కరు కూడా చీకటి పడే సమయానికి ఎవరు కూడా బయటికి పోవట్లేదు. ఇక అందరు జనులు ఎప్పుడైతే చీకటి పడుతుందో భయపడిపోయి లోపలే దాక్కుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళందరూ దాక్కుంటున్నారో యొక్క ప్రజా జీవనం అంతా స్తంభించిపోయింది అనమాట. ఆ విధంగా జనులు ఎవరు బయటికి రావట్లేదు. చీకటి పడేటప్పటికి చంద్రుని చూసేవాళ్ళు అసలు లేరు. చంద్రుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. ఇక ఆ విధంగా చంద్రుని యొక్క శక్తి కూడా క్షీణించిపోతుంది. అప్పుడు అందరూ కూడా దేవతలందరూ కలుసుకొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరి దగ్గరికి వెళ్తాడు. అమ్మ పార్వతీదేవి ఈ యొక్క విష్ణువుని అందరూ కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అమ్మ పార్వతీదేవి నువ్వు శపించింది ఎవరిని, చంద్రుడిని. కానీ నువ్వు శపించినటువంటి చంద్రుడు కష్టపడాలి, కానీ చంద్రుడిని చూసినందువల్ల జనులందరూ కష్టపడుతున్నారమ్మా. కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా ఆ యొక్క శాపాన్ని కొద్దిగా ఉపసంహరించుకో, నీ యొక్క కుమారుని మేము మరలా తిరిగి ప్రాణం పోస్తామని చెప్పి శ్రీ మహావిష్ణువు తన యొక్క శక్తితోటి ఆ మరణించినటువంటి విఘ్నేశ్వరుడు ప్రాణం పోస్తాడు. మళ్ళా ఆ విధంగా ప్రాణం పోయి కానీ పార్వతీదేవి కొంత కోపాన్ని తగ్గించుకొని ఆ యొక్క శాపాన్ని కొంత ఉపసంహరించుకుంటుంది. ఏమనంటే ప్రతిరోజు చంద్రుడిని చూసినప్పుడు కాకుండా భాద్రపద శుద్ధ చవితి అనగా ఈ యొక్క వినాయకుడికి ఆధిపత్యం ఉన్న రోజు మాత్రమే వినాయక ఆ యొక్క చంద్రుడిని చూస్తే కష్టాలు వస్తాయి. మిగతా రోజుల్లో
ఆ భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రము ఆ యొక్క చంద్రుడిని చూడకుండా జాగ్రత్త పడుతుంటారు. సమయం అయ్యేటప్పటికీ ఆ నారద మహానుభావుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, నగరం అంతా దండోరం వేపించి ఎవరు కూడా ఈ రోజు భాద్రపద శుద్ధ చవితి రోజు బయటికి వచ్చి చంద్రుడిని చూడబాకండి చెప్పేసి ఆయన కూడా గృహానికి వెళ్తాడు. వెళ్ళి కొద్ది సమయానికి ఈయన క్షీరపేళ్ళు అంటే పాలు పచ్చి పాలు పిదుక్కొని తాగుతాడనమాట శ్రీకృష్ణుడు గోశాలకు వెళ్ళి. ఆ విధంగా చాలా జాగ్రత్తగా పాత్ర తీసుకొని గోశాలకు వెళ్ళి ఆ యొక్క క్షీరం పిండుకొని ఆ పాత్రతోటి పాలు త్రాగాలని చెప్పేసి చూసుకుంటాడు. ఎప్పుడైతే ఆ పాల పాత్రలో చూచాడో ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు ఆ పాలల్లో ప్రతిబింబం లాగా కనపడతాడనమాట. అప్పుడు యొక్క శ్రీకృష్ణుడు అనుకుంటాడు,